శ్రీహరి సింహముఖంతో మానవ దేహంతో నరసింహునిగా అవతరించాడు. హిరణ్యకశిపుణ్ణి అతని కోరికలకు అనుకూలంగానే సంహరించాడు. కాని ఆ ఆవేశం తాలూకు ఉగ్రత్వం తగ్గనేలేదు. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రార్థించినా ఆ ఉగ్రత్వం తగ్గలేదు. చివరికి ప్రహ్లాదుడు స్తుతించి దగ్గరగా వెళ్లగా ఆయన కోపం శమించినట్లుగా కనరసింహ గాథ చెప్తోంది. అయితే ఇప్పటికీ స్వామి ప్రతి కల్పంలోనూ ఆ నృసింహావతారం ఎత్తుతూనే ఉన్నాడు. ఈ వైవస్వత మన్వంతరంలోనే స్వామి ఇప్పటికీ 28 సార్లు అవతరించాడు. ఇది 28వ మహాయుగం. ఈ యుగంలో జరిగిన ఆ అవతారం కర్నూలు జిల్లా అహోబిలంలో జరిగినట్లు సాక్ష్యాలు కనపడుతున్నాయి. కేవలం అహోబిలంలోనే స్వామి 9 మూర్తులు పూజలందుకుంటున్నాయి. లక్ష్మీ నరసింహస్వామి ఉపాసన మహావిశేషమైంది. స్వామి ఉగ్రత్వాన్ని ఆరాధిస్తే భయముండదు. ఉగ్ర నరసింహుణ్ణి చల్లబరచడం కోసం చేసే అనేక ఉపచారాల్లో కళ్యాణోత్సవ సేవ అతి ముఖ్యమైంది. నృసింహ కళ్యాణోత్సవాల్లో పాల్గొన్న వారికి రోగ భయాలు తొలగుతాయి. పిరికి వారు కూడా ధైర్యవంతులవుతారు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహ భీషణం భద్రం మృత్యోర్మృత్యు నమామ్యహం. ఇది ఉగ్ర నరసింహ మహామంత్రం. దీన్ని నిత్య ఉపాసించే వారికి సర్వశుభాలు కలుగుతాయి. ఎటువంటి మృత్యు రోగాలు దగ్గరికి రావు. మహాంతః